ఫ్రెండ్స్, ఇది నథింగ్ ఫోన్ 3 రీసెంట్గా లాంచ్ అయిన మోస్ట్ కాంట్రవర్షియల్ స్మార్ట్ ఫోన్ ఆఫ్ 2025. ఇది అందరికీ తెలిసిన విషయమే. మోస్ట్ మీమ్ మెటీరియల్ అనమాట ప్రజెంట్గా రైట్ నౌ ఇన్ ఇండియా అనమాట. అండ్ జనరల్గా ఒక స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒక ఫోన్ లాంచ్ చేస్తే దాని ప్రైజింగ్తో కానీ దాని ఫీచర్స్తో కానీ దుమ్ము లేపిందని మనం మాట్లాడుకుంటాం కదా. ఫర్ ద ఫస్ట్ టైం రివర్స్లో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో, స్మార్ట్ ఫోన్ లవర్స్ ఉంటారో, టెక్కీ పీపుల్ ఉంటారో వీళ్ళందరూ కలిపి నథింగ్కి దుమ్ము లేపారు. మామూలు దుమ్ము లేపడం కాదు. జనరల్గా ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ అయితే అది బాగుంటే ఒక 10 రోజులు 15 రోజులు అవుతుంది సేల్స్ స్టార్ట్ అయిపోయి. ఈ 15 రోజుల్లో ఎంత లేదన్నా ఒక 1,50,000 పీసులు ఈజీగా హాట్ కేక్ లాగా అమ్ముడుపోతాయి. ఏ బ్రాండ్కైనా మంచిగుంటే ఫోను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫోన్కి 5,000 అంతకంటే తక్కువ ఫోన్లు అమ్ముడు పోవడం ఎంటైర్ ఇండియాలో అంటే నిజంగా మామూలు దుమ్ము లేపలేదు, భయంకరంగా దుమ్ము లేపారు. అండ్ ఈరోజు మనం ఇంకొంచెం దులుపుదాం. ఇంకొకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది యాక్చువల్గా మూడోసారి ఓపెన్ చేయడం అనమాట ఈ బాక్స్ని. అంటే యాక్చువల్లీ ఇది నాకు కంపెనీ పంపించిన ఫోన్ కాదు, అండ్ ఇది నేను కొన్న ఫోన్ కూడా కాదు. హానెస్ట్గా చెప్పాలంటే వేరే వాళ్ళు ఎవరో కొన్నారు, వాళ్ళు 2 సార్లు దీన్ని వాడుకున్నారు, అండ్ నాకు ఫైనల్గా నా దగ్గరకు వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి నేను ఇవాళ 2 రోజుల నుంచి దీన్ని వాడుతున్నాను. అండ్ ఇది మీ దగ్గరకు వచ్చేసరికి ఇంకో 2 రోజులు వద్ది, అంటే వీడియో వచ్చేసరికి 2 రోజులు వద్ది. సో ఈ 2 రోజుల్లో నేనేమేమి ఎక్స్పీరియన్స్ చేశానది ఈ ఫోన్లో మనం ఒకసారి చూద్దాం. అండ్ ఇది 80,000 రూపాయలు పెట్టారు. ఫర్ ద ఫస్ట్ కాన్ మనం మాట్లాడుకుంటే ఈ స్పెసిఫికేషన్స్కి, ఈ హార్డ్వేర్కి 80,000 అనేసరికి మొత్తం ఎంటైర్ టెక్ వరల్డ్ ఇండియాలో కూడా భయంకరంగా నెగిటివిటీ అనేది వచ్చింది. అది హానెస్ట్గా నేను కూడా 2 వీడియోలు కూడా చేశాను దీని మీద. ఇంత ప్రైజ్లు పెడితే ఎవరు కొనరని చెప్పి. అండ్ ప్రైజింగ్ 80,000 రూపాయలు అనేది ఫస్ట్ కాన్ అనమాట ఈ ఫోన్కి. అండ్ హార్డ్వేర్ ఎలా ఉన్నా, హార్డ్వేర్ బిల్డ్ క్వాలిటీ ఎంత బాగున్నా కానీ కొత్త బ్రాండు, కొంచెం ఇప్పుడే సెటిల్ అవుతున్న బ్రాండు సడన్గా ట్రిపుల్ రేట్ పెట్టేసరికి అందరూ ఒకేసారి సాచురేషన్లోకి వెళ్ళిపోయారనమాట. సో అది ఫస్ట్ డ్రాబ్యాక్ అనమాట ఈ ఫోన్ది. అండ్ బాక్స్ పైన మీకు చూస్తే కొంచెం డిఫరెంట్గా యూనిక్ డిజైన్, ఇది కూడా కొంచెం బాగా మీమ్ అవుతున్న టాపిక్ అనమాట. కెమెరా పొజిషన్ మాత్రం చాలా విచిత్రంగా పెట్టారు వీళ్ళు. సో ఎనీవేస్ ఇక్కడ డిజైన్ వీళ్ళు వేశారు. బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్ కంప్లీట్గా మన ఇండియాలోనే అసెంబుల్ అయినప్పటికి కూడా ప్రైజింగ్ మాత్రం చాలా భయంకరంగా పెట్టారు. ఈ బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. సో వైట్ కలర్ వేరియంట్, అండ్ ఒక టీపీ కేస్ ఇస్తున్నారు, ఇంట్రెస్టింగ్. అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్, సిమ్ ఎజెక్ట్ టూల్, యూజర్ మాన్యువల్ లాంటివి అయితే బాక్స్లో వస్తాయి. ఇంతే, బాక్స్లో వచ్చేది ఛార్జర్ రాదు. ఈ ఫోన్కి రెండో డ్రాబ్యాక్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫోన్ మీకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, బట్ ఛార్జర్ బాక్స్లో రాదు. ఈ ఛార్జర్ మీరు కొనుక్కోవాలంటే నథింగ్ సంబంధించిన CMF ఛార్జర్ ఉంటుంది. 3,000 రూపాయలు ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. ప్రజెంట్ ప్రైస్ కూడా అప్పుడప్పుడు మనకి 1,700 1,800 కూడా డీల్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఒకవేళ మీరు ఈ ఫోన్ ఏమన్నా బై మిస్టేక్ కొంటే అప్పుడు అలాంటప్పుడు డీల్స్ వచ్చినప్పుడు ఆ ఛార్జర్ కొనుక్కోవడం మంచిదన్నమాట. సో ఇది రెండో పాయింట్ నేను చెప్పాలనుకున్నది. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఆబ్వియస్గా ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా వియర్డ్గానే ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాలు మన ఫింగర్లుగా తగులుతూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఒక ప్రెజర్ సెన్సిటివ్ టచ్ని ఇచ్చారు. ఇక్కడ ఇది మీరు లాంగ్ ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్లో చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఒక బాటిల్ మీకు ట్రూత్ ఆర్ డేర్ ఉంటుంది కదా, గేమ్ ఒకటి వస్తుంది. అలాగే మీకు నోటిఫికేషన్స్, ఎట్ ద సేమ్ టైం క్లాక్, అలాగే మీకు టైమర్, ఇలాంటి కొన్ని బేసిక్ ఫంక్షనాలిటీస్ ఇక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా టచ్ చేసుకుంటారు. ప్రెజర్ సెన్సిటివ్, ఇది లాంగ్ ట్యాప్ చేసి పట్టుకోవాలి, ఒక వైబ్రేషన్ వస్తుంది, అప్పుడే మీకు అది చేంజ్ అవుద్ది అనమాట, గుర్తుపెట్టుకోండి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మన లైట్లో అదే దీనికి మనం కేసు వేస్తాం కదా, దీన్ని ఎవరు వాడతారు అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. సో ఇది ఒక వెరైటీ కాన్సెప్ట్ని వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. అండ్ కమింగ్ టు ద గ్లిఫ్, ఇక్కడ టోటల్గా ఇంతకుముందు నథింగ్ ఫోన్స్ 3 అంటే మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, జాతర్ల ఎఫెక్ట్. ఆ జాతర్ల ఎఫెక్ట్ పోయి పెద్ద సందర్గా తీసుకొచ్చారు. పైన గ్లిఫ్ ఇంటర్ఫేస్, చిన్న ₹1 బిల్ అంతా ఒక చిన్న గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. దాంట్లో ఇందాక నేను చెప్పినట్టు కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. కావాలనుకుంటే వాటిని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో మీకు సపరేట్గా గ్లిఫ్ ఇంటర్ఫేస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఇది కంప్లీట్గా మెటల్ బిల్డ్తో తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో ప్రొటెక్ట్ చేశారు. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్ట్ చేశారు. సో ఇవి రెండు కూడా గొరిల్లా గ్లాస్తో వీళ్ళు యూజ్ చేశారు. బట్ విక్టర్స్ ఈజ్ మోర్ సుపీరియర్ దెన్ 7i అనమాట, గుర్తుపెట్టండి. అంటే బ్యాక్ సైడే కొంచెం ప్రీమియం గ్లాస్ ప్రొడక్షన్ వెళ్ళి యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు ఒక ఎసెన్షియల్ కీ ఉంటుంది. ఈ ఎసెన్షియల్ కీ గురించి ఇంతకుముందు కూడా మనం ఒకసారి వేరే ఫోన్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ మీకు సపరేట్గా నోట్స్ రాసుకోవడం కోసం ఇది బాగా యూజ్ అవుద్ది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇది పవర్ బటన్ అనుకోండి ప్రెస్ చేస్తూ ఉంటారు, ఇది కూడా నోటీస్లో పెట్టుకోండి. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ బటన్తో పాటు ఈ స్పెషల్ ఎసెన్షియల్ కీ ఉంటుంది. అండ్ యాంటెనా బ్యాండ్స్ కనిపిస్తూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, సెకండ్ స్పీకర్ ఇక్కడ ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, అలాగే టైప్ C పోర్టు,
అలాగే ఇక్కడ మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ నథింగ్ ఫోన్స్లో నాకున్న ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే ఓపెన్ చేయగానే ఫస్ట్ సిమ్ వేయమని అడుగుతూ ఉంటుంది అనమాట. సిమ్ వేయకుండా మనం దీన్ని బూట్ కూడా చేయలేము, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో అది సెక్యూరిటీ రీజన్స్, ఇక్కడ తయారు చేసే ఫోన్లు వేరే కంట్రీలోకి తీసుకుపోయి వాడతారేమో, రకరకాల రీజన్స్ అని వీళ్ళైతే చెప్పుకొచ్చారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకి సెటప్ విజార్డ్ అనేది చాలా సింపుల్గా ఉంటే బాగుంటుంది, ఇది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. అది కూడా మీరు నోటీస్లో పెట్టుకోండి. బిల్డ్ క్వాలిటీలో ఒక 2-3 కాన్స్ ఏంటంటే, ఒకటి ఇది IP68తో వస్తుంది, వెరీ గుడ్. IP16 ఇలాంటిది లేదు. అండ్ ఇది మీకు వెయిట్ మాత్రం చాలా ఉంటుంది, 220 grams వరకు ఉంటుంది. అండ్ ఇది థిక్నెస్ కూడా ఇది కన్వెన్షనల్ స్మార్ట్ ఫోన్స్ థిక్నెస్ లాగా లేదు. జనరల్గా మనం 7.5 mm, 8 mm ఈజ్ వెరీ వెరీ రీజనబుల్, చాలా ఫోన్స్లో మనం చూస్తున్నాం. బట్ ఇది 9 mm ఉంటుంది, ఇది చాలా పెద్దది, బల్క్గా ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం అంత గొప్పగా అయితే ఆబ్వియస్గా లేదు. ఇది మాత్రం చెప్పాలనుకున్న పాయింట్ అనమాట. ఇవి 2 పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, దీంట్లో వీళ్ళు 6.67 inches 1.5K రిజల్యూషన్తో LTPS OLED ప్యానల్ని యూజ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HBM మీకు 1600 nits ఉంటుంది. పిక్ బ్రైట్నెస్ 4500 nits ఉంటుంది. HDR10+, డాల్బీ విజన్ ఇలాంటి సర్టిఫికేషన్స్ అయితే ఈ డిస్ప్లే తీసుకుంది. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది, డిస్ప్లే క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంది. బట్ ఇక్కడ ఎవరు నోటీస్ చేయని ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే, ఇది మీకు 960Hz PWM డిమ్మింగ్తో వస్తుంది. ఇది వెరీ వెరీ లో, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కన్వెన్షనల్ స్మార్ట్ ఫోన్స్ మనకి 20,000, 30,000 రూపాయల బడ్జెట్లో ఉండేవి మినిమం 4500 Hz వరకు వెళ్తున్నాయి. దానివల్ల యూజ్ ఏంటి, అసలు దీని గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, మీకు ఫ్లిక్కరింగ్ అనేది హెవీగా ఉంటుంది అనమాట దీనికి. ఇక్కడ మీకు ఒక చిన్న డెమో కూడా వేస్తాను చూడండి. ఫ్లిక్కరింగ్ చాలా హెవీగా అవుతూ ఉంటుంది. ఇదే PWM డిమ్మింగ్లో ఉన్న అడ్వాంటేజ్. కళ్ళకి స్ట్రెయిన్ అవ్వకుండా, కళ్ళ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది, ఫ్లిక్కరింగ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇది ఒకటే డ్రాబ్యాక్ డిస్ప్లే డిపార్ట్మెంట్లో నేను నోటీస్ చేసింది. రిమైనింగ్ అంతా కూడా డిస్ప్లే సూపర్గా ఉంది, HDR కంటెంట్ సూపర్గా ప్లే అవుతుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంది, బెజల్స్ కూడా కొంచెం పెద్దగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది వేరే ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, సో ట్రోల్ మెటీరియల్లో ఇంకొకటి, ఈ బడ్జెట్లో 80,000 రూపాయల బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. అండ్ బట్ దీని ఆప్టిమేషన్, OS ఆప్టిమేషన్ మాత్రం బాగా చేస్తారు. స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో రీసెంట్గా మనం చూసిన వాటిల్లో ఇదే హైయెస్ట్ స్కోర్ చేస్తున్న ఫోన్. ఈ పాయింట్ మనం నోటీస్ చేయాలి. 1.92 మిలియన్ వరకు స్కోర్ వెళ్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. బట్ ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ రన్ చేసినప్పుడు టెంపరేచర్ మాత్రం 44-45 degrees వరకు వెళ్ళింది. అండ్ గేమ్ ఆడుతుంటే జస్ట్ 12 నిమిషాలు, ఇక్కడంతా వర్షం పడుతుంది, చల్లగా ఉంది, ఏసీ కూడా జనరల్గా వేయం మేము. అండ్ చల్లగా ఉన్న కండిషన్లో కూడా 12 నిమిషాలు గేమ్ ఆడితే 41 degreesకి వెళ్ళింది. అండ్ 30 minutes గేమింగ్ తర్వాత ఇది 44 degreesకి వెళ్ళింది. అంత బాగానే ఉంది, కానీ హీట్ ఆప్టిమైజేషన్ మాత్రం అంత గొప్పగా ఏం చేయలేదనేది నా అబ్జర్వేషన్ అనమాట. ఆండ్రాయిడ్ స్కోర్ మాత్రం చాలా బెటర్గా చేసింది ఇది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట. అండ్ రెగ్యులర్ టాస్క్లకు పెద్ద డిఫరెన్స్ ఏం నోటీస్ చేయరు మీరు ఆబ్వియస్గా. ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 4 అంత ఈజీ ప్రాసెసర్ ఏం కాదు, చాలా మంచి ప్రాసెసరే. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 ఇచ్చారు. జనరల్గా ఈ బడ్జెట్లో మీకు 30,000 అలాంటి బడ్జెట్లో UFS 4.1 వస్తుంది. బట్ వీళ్ళు ఇది ఒక చిన్న మైనస్ చేశారనమాట, ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ కింద మీరు కన్సిడర్ చేసుకోండి. పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఇది 120 FPS వరకు కూడా గేమ్ వెళ్తుంది. గేమ్ ప్లే మాత్రం బాగానే ఉంది, ల్యాగ్ ఏం పెద్ద గేమ్ లేదు, కానీ హీట్ మాత్రం బాగా అవుతుంది. చేతులకు ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే ఇది ఒక మెటల్ ఫ్రేమ్ కాబట్టి మీకు హీట్ అనేది ఈజీగా నోటీస్ చేస్తారు. 120 FPS వరకు వెళ్ళినా కానీ మీరు ఇది పెర్ఫార్మెన్స్ అనేది అల్టిమేట్గా చేతులు కాలుతున్నప్పుడు మీరు ఏం పట్టుకోలేరు కదా, అందుకని చూసుకో, ఇది ఒకటి కొంచెం డ్రాబ్యాక్ అయితే నేను నోటీస్ చేశాను. అండ్ కమింగ్ టు ద కెమెరా, ఈ ఫోన్లో ఉన్న ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే ఆబ్వియస్గా దీని కెమెరాసే. బట్ స్టిల్ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. రెగ్యులర్ డే లైట్ కండిషన్లో మాత్రం 1x 2x షాట్స్ చాలా బాగా వస్తుంది దీంట్లో. దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. 50 మెగా పొజిషన్ గురించి వదిలేయండి, ఆ కెమెరా పొజిషన్ ప్లేసింగ్ గురించి వదిలేయండి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఓమ్ని విజన్ OV50H అనమాట. ఇది చాలా మంచి ఫ్లాగ్షిప్ సెన్సారే. అలాగే రెండోది 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ JN1 యూజ్ చేశారు. అండ్ దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ సామ్సంగ్ JN5 యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది కూడా JN1 యూజ్ చేశారు. అంటే 3 సామ్సంగ్ సెన్సార్లు, ఒకటి ఓమ్ని విజన్ సెన్సార్ యూజ్ చేశారు, ఒక్కటి కూడా సోనీ సెన్సార్ లేదు దీంట్లో. పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఆబ్వియస్గా ఆప్టిమైజేషన్, వీళ్ళ OS ISP అంతా వీళ్ళు చాలా బెటర్గా ఆప్టిమైజ్ చేశారు. 1x షాట్స్, 2x షాట్స్, 3x షాట్స్ ఇక్కడ మీరు చూసుకోండి. ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, స్కిన్ టోన్స్ కావచ్చు, చాలా బాగుంది. జనరల్గా నథింగ్ ఫోన్స్లో ఇంతకుముందు ఫోన్ 2 వరకు నాకున్న కంప్లైంట్ ఏంటంటే స్కిన్ టోన్ కొంచెం రెడ్డిష్గా వస్తూ ఉంటుంది. బట్ ఇది కొంచెం బెటర్గా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు వీళ్ళు.
కెమెరా ఆబ్వియస్గా కొంచెం బాగానే ఉంది. కొన్ని చోట్ల ఎడ్జ్ డిటెక్షన్ ఫెయిల్ అవడం కానీ, ముఖ్యంగా లో లైట్ కండిషన్ అంటే చీకట్లో అంటే తక్కువ లైట్లు ఉన్న స్ట్రీట్ లైట్ కండిషన్లో ఫోటోలు తీసినప్పుడు మాత్రం స్కిన్ టోన్స్ అంత గొప్పగా ఏం రావట్లేదు, అసలు వాష్అవుట్ అవుతున్నాయి. అండ్ నాయిస్ కూడా ఉంది, బట్ స్టిల్ అది యూజబుల్లా చూడబుద్ధి అవుతుందా అంటే చూడబుద్ధి అయ్యేలాగైతే ఖచ్చితంగా లేదు. జూమ్ చేస్తే మాత్రం ఈజీగా దొరికిపోతుంది, అది మాత్రం నోటీస్ చేయండి. లో లైట్ షాట్స్ మాత్రం అంత గొప్పగా అయితే నాకు అనిపించలేదు. బట్ బెటర్ లైట్ కండిషన్లో ఆబ్వియస్గా బాగా వస్తాయి, బట్ లో లైట్ కండిషన్లో మాత్రం ఇది అక్కడక్కడ కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ 4K 30-60 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది కూడా డే లైట్ కండిషన్లో చాలా బెటర్గా చేస్తుంది షార్ట్స్, బట్ లో లైట్ కండిషన్లో ఇది కూడా దొరికిపోద్ది. మీకు స్కిన్ టోన్స్ అనేవి వాష్ అవుట్ అవుతున్నట్టు క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. లో లైట్ ఫోటోగ్రఫీ ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్స్ చేస్తారేమో, ఆబ్వియస్గా చూడాలి. అండ్ హీటింగ్ గురించి కూడా వీళ్ళు ఖచ్చితంగా ఇది సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ హీటింగ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది బై డిఫాల్ట్ లాంచ్ అయినప్పుడు ఉన్న ఓఎస్ఏ కాబట్టి 1-2 అప్డేట్లు పడిన తర్వాత ఏమైనా సార్ట్ అవుట్ అవుతుందేమో, అది చూడాలి మనం అంతే. పెద్దగా కంప్లైంట్ ఏం లేవు, కానీ హీట్ మాత్రం చాలా హెవీగా ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్, 5500 mAh బ్యాటరీ. సో ఈజీగా 1 డే ఈజీగా వస్తుంది బ్యాటరీ లైఫ్. బట్ ఛార్జర్ మీరు సపరేట్గా కొనుక్కోవాలి, 3000 ఉంది ప్రజెంట్గా, గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో ఓఎస్ విషయానికి వెళ్తే వీళ్ళకున్న అత్యంత ప్లస్ పాయింట్, సో ఓఎస్ నథింగ్ ఓఎస్ 3.5 అవుట్ ఆఫ్ ది బాక్సెస్ ది స్టాక్ ఎక్స్పీరియన్స్ విత్ చిన్న చిన్న కస్టమైజేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓఎస్ మాత్రం చాలా ఫ్లూయిడ్గా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంటుంది, ఆబ్వియస్గా స్టాక్ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తుందన్నమాట. అండ్ నథింగ్ న్యూ అనేది కొంతమందికి ఆల్రెడీ అలవాటు అయిపోయింది కాబట్టి చాలా బాగుంటుంది ఓఎస్ మాత్రం, ఇక్కడ కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ బ్లోట్వేర్ ఉంటుంది ముఖ్యంగా, ఎలాంటి సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అండ్ గూగుల్ డైలర్తో వస్తుంది, అది కూడా మీరు నోటీస్లో పెట్టుకోండి. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, ఇవన్నీ రెగ్యులర్ మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో నేను మీకు ఇంకొకటి కూడా ఉంది డ్రాబ్యాక్, ఇది USB 2.0తో వస్తుంది. 80,000 రూపాయల బడ్జెట్లో మీకు ఇది USB 3.2 కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ వీళ్ళు మాత్రం USB 2.0 అంటే మీకు చిప్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళు దీన్ని అక్కడ అలా వదిలేసారు అనుకుంటా. సో ఇవి నేను నోటీస్ చేసిన మెయిన్ పాయింట్స్ అనమాట. సో 80,000 రూపాయలు అనేది అల్టిమేట్గా వేస్ట్ ఆఫ్ మనీ. రెండోది 40,000 అలా పెడితే మాత్రం ఇది బాగా కొంచెం హిట్ అయ్యేదేమో, స్టిల్ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పుడు కూడా హిట్ అయ్యేదేమో. అంటే నియర్లీ 50% ప్రైస్ అనేది ఎక్కువగా పెట్టారన్నది నా పాయింట్ అనమాట. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. సో ఇది నథింగ్ ఫోన్ 3కి సంబంధించిన నా 2 డేస్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. ఇంకా డెప్త్గా ఏం చేయలేదు, నా దగ్గర 2 డేస్ టైం ఉంది. ఆ 2 డేస్లో నేను అబ్జర్వేషన్ పాయింట్లన్నీ మీకు మీ ముందు పెట్టాను. ఇక పెద్ద బుక్కే ఉంది, ఈ బుక్లో ఉన్న పాయింట్స్ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. నేను చేసిన రిపోర్ట్స్ అన్ని కూడా అక్కడ మీకు చూపిస్తాను. సో ఇది నథింగ్ ఫోన్ 3కి సంబంధించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.